ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీకును మీ కుటుంబాలకును క్షేమం కలుగునగాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. దేవుని మాట మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఆ మాటే మనల్ని ధైర్యపరుస్తూ వస్తుంది. దేవుని మాట ద్వారా అనేకులు ఆశీర్వదించబడుతున్నట్టుగా చెబుతూ ఉంటే, వాళ్ళ ఫోన్లు చేస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. ఈరోజు కీర్తనాకారుడు రాసిన 69వ కీర్తనలోని 33వ వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు. ఓ చక్కని సందేశం వినబడుతుంది. సహజంగా భూలోకంలో పేదవారు, దరిద్రులు, నిరాకరించబడిన వారు, విలువ లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వాళ్ళ గోడు చెప్పుకున్నా వినేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళకి విలువ లేదు గనక వాళ్ళని ఎవ్వరూ పెద్ద పట్టించుకోక ఎన్నిసార్లు వాళ్ళ సమస్య అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పినా, లేదు మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకున్నా ఆలకిచ్చినట్టు ఉంటారు, కానీ వాళ్ళ పనులు ఏం పూర్తిగా. అప్పుడు వాళ్ళు అనేది ఏమిటంటే, మనం పేదవారై ఉండడం వలన మనకి ఎవరూ లేరు, ధనం లేదు కదా, అందుకే ఇట్లా జరుగుతుంది మన పరిస్థితి అని వాపోతూ కార్యాలు జరగక కృంగిపోతాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక కీర్తనాకారుడు చాలా తేటగా చెబుతూ యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించును అంటే, దేవుడు చెవులట ఆ దరిద్రుల వైపే ఉంటాయట. వాళ్ళకి ఎవరు ఆధారం లేరు కదా, ఎవరో మేలు చేసేవాళ్ళు లేరుగా, కృప చూపేవాళ్ళు లేరు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే బాధ్యత తీసుకొని నేనే వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేస్తాను, మేలు చేస్తానని ప్రభువే నిలబడి వారి మొర్ర ఆలకిస్తాను అంటున్నాడు. అంటే అధికారుల దగ్గరికి వెళితే మనం మొర్ర వినకపోవచ్చు, తెలిసిన వారి దగ్గరికి వెళితే మనల్ని గమనించకపోవచ్చు, కానీ దేవుని దగ్గరకు వెళితే ఆ దేవుడు అట వీళ్ళ కొరకే వేచి ఉంటాడట. అక్కడ అంటాడు కదా, దరిద్రుల మొర్ర ఎక్కడి నుండి మొర్ర పెట్టినా ఆలకిస్తాను. బైబిల్లో నిరాకరించబడి తృణీకరించబడిన ఒక ఆమె ఇంటి నుండి నెట్టివేయబడితే ఆ పిల్లవాడికి కాస్త నీళ్లు కూడా పీసుకోవడానికి అవకాశం లేని పరిస్థితిలో ఎంత వేదన పడిందో. కానీ ఆ మొర్ర, ఆ ఏడుపును ఆయన చూచాడు. వెంటనే ఆకాశం నుండి దేవుడు పలకరించి, అమ్మా ఏడవకు, ఏమైంది నీకంటూ చెబుతూ నేలను బద్దలుగొట్టి ఓటను కలుగజేసి ఆమె బిడ్డను ఆమెను కూడా కాపాడుతూ వచ్చాడు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఖైదీలో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. 2 మాటలు మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఒకటి, ఆయన తృణీకరించేవాడు కాడు. రెండవది, మొరని ఆలకించేవాడు. మరి చాలాసార్లు చాలామంది దగ్గరికి వెళ్ళి చెప్పి నిరాశపడి ఉంటావుగా. మీ ఇంట్లో ఐక్యత లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, వివాహం జరగకపోయినా, భార్యాభర్తల కలతల చేత దూరంగా ఉన్నా, ఆరోగ్యం సమృద్ధిగా లేకపోయినా, ఐక్యత కనబడకపోయినా, కడుపు నిండా తిండి లేకపోయినా ఎవరికి చెప్పుకోగలవు? నా దేవుడు ఉన్నాడు, ఆయన పేరు నజరుడైన యేసు. ఆయన వైపు తిరిగి మీరు మొర్ర పెట్టండి. కేవలం ఆహారం ఆరోగ్యమే కాదు, జీవితాలను కట్టగలిగిన వాడు, భవిష్యత్తును దయచేయగలిగిన వాడు, నానేవారు నాకు లేరే, నువ్వు కృంగిపోతే నేను ఉన్నానని జవాబిస్తూ అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, ఖైదులు అంటే బంధకాల్లో ఉన్న తన వారిని చూచి ఆయన తృణీకరించడు అని రాయబడు. అంటే నీ చదువ, నీ పైరూపం ఆయనకు అక్కరడా, తృణీకరించడం ఆయన చేత కాదు. ప్రతి వారిని చేరదీయగలిగిన వాడు. ఒక్క క్షణం ఈ మాటలు విన్నప్పుడల్లా మన వ్యక్తిగత జీవితంలో తృణీకరించిన వ్యక్తి దగ్గరికి వెళితే ఎంత బాగుంటుంది. ఒక రోజున అట్లా ఓ విధవరాలు ఒక గనుడి దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకుని న్యాయం చేయమంటే అతను న్యాయం చేయకపోగా సమయాన్ని పాడు చేశాడు. చివరికి విసుగు చెంది, ఈ ముసలమ్మతో పద్దాక నేను పడలేకపోతున్నాను, న్యాయం తీరుస్తాను అనుకున్నాడు ఆ అన్యాయమైన న్యాయాపతి. అయితే విచిత్రమైన అనుభవం ఏంటో చెప్పనా? దేవుడు అంటాడు, అన్యాయస్తుడే ఆ మొర్ర పెడితే అంత న్యాయం చేస్తే నేను నీకు చేయలేనా అంటున్నాడు. ఆగరు ఏడ్చింది, అద్భుతం జరిగింది. జీవితంలో గొగ్గోలగా ఏడ్చి ఓడిపోతున్న సమయంలో ఇజ్రాయేలు ప్రార్థన చేశారు, ఆలకించాడు. కీర్తనాకారుడు మొర్రపెట్టాడు, ఆయన ఎగిరి వచ్చి తన ప్రక్కన నిలబడ్డాడు. అట్టి దేవుడు మనకున్నాడని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఈ శుభవేళ మీ సమస్య ఏదైనా సరే తృణీకరించిన వాడును
మొర్ర ఆలకించి కార్యం చేసే యేసు ఉన్నాడు. ఆయన వైపు తిరిగి ఈరోజు ప్రార్థన చేయండి. మీ ఇంట్లో ఏదైతే కష్టంగానూ జరగకుండా ఉన్నాయో వాటన్నిటికీ మంచి మేలు, తృప్తి మీరు అనుభవించబోతున్నారు. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ, బిడ్డలను దీవించండి. ఎవరిని త్రోసివేసే తృణీకరించే దేవుడు కాదు గనక వీరి కొరకు ప్రార్థన చేస్తుండగా వారి కార్యాలు సఫలం కావాలి. బిడ్డల క్షేమం కలగాలి, వృద్ధులకు ఆరోగ్యం కలగాలి, పసిపిల్లల క్షేమం కొరకు, ఎదిగిన పిల్లల వివాహాల కొరకు రక్షణ భాగ్యం కలగాలి. వ్యాపార వ్యవసాయం దీవెనకరంగాను, ఉద్యోగాల్లో దీవెన కలగాలి. ఐక్యతతో ఆనందంతో వర్ధిల్లునట్లుగా బిడ్డలను దీవించి మేలు చేయమని, వాళ్ళ విన్నపాలకు జవాబు దయచేయమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.